అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 16 విందాం. ఇషాన్ మాటలకు అమృతవర్షిని వెర్రిదానిలా అతని వైపు చూస్తుండిపోయింది. అతను చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఏడుద్దామన్నా ఏడుపు రావడం లేదు. డీప్ షాక్కి గురైంది. నువ్వు కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది, వెళ్ళు అంటూ ఆమెను బయటకు తోసి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు ఇషాన్. ఆమె పరిస్థితిని చూసి సుధీర్ ఆమెను సంగీతకు అప్పగించి జరిగిందంతా చెప్పాడు. అది విన్న సంగీత కూడా షాక్ అయింది. ఇషాన్ ఇలా చేశాడంటే నమ్మలేకపోయింది. కానీ వాస్తవం అదే. వర్షిని, ఐమ్ సారీనే, నేను కూడా పెళ్లి చేసుకోమని ఎంకరేజ్ చేశాను. ఇషాన్ ఇంత మోసం చేస్తాడనుకోలేదు. ఎంతగా మనందరినీ మాయలో పడేశాడు, బాధగా అంది. కానీ వర్షిని ఈ లోకంలో లేదు. సంగీత ఎంత మాట్లాడించినా మాట్లాడలేదు, పిచ్చి చూపులు తప్ప. ఆమెను అలా చూస్తుంటే సంగీతకు భయం వేసింది. ఇంతలో వర్షిని ఫోన్ రింగ్ అయింది. ఆమె తల్లి చేస్తోంది. వర్షిని మాట్లాడే స్థితిలో లేదని సంగీత లిఫ్ట్ చేసింది ఫోన్ని. బంగారం, ఏంట్రా ఇంకా రాలేదు? ఎన్ని ఫోన్లు చేసినా తీయడం లేదు, డాడీ చేసినా తీయలేదు. ఎంత భయపడ్డానో తెలుసా అందామె. ఆంటీ, నేను సంగీతను అంది సంగీత. నువ్వా అమ్మా? వర్షిని ఏది? ఇంకా ఇంటికి రాలేదు కంగారుగా అందావిడ. తను వాష్రూమ్లో ఉందా ఆంటీ అంది. మరి రాత్రి బయలుదేరతానని చెప్పింది, ఎందుకు రాలేదు అని అడిగింది. రాత్రి ట్రైన్ మిస్ అయిందా ఆంటీ? మరి మాకు ఫోన్ చేసి చెప్పాలి కదమ్మా, ఏం జరిగిందో అని మాకు ఎంత భయం వేసిందో అందావిడ. రాత్రి వర్షం వల్ల సిగ్నల్ లేదా ఆంటీ, అందుకే మీకు ఫోన్ కలవలేదు. ఇప్పుడు బయలుదేరుతోంది. ఒకవేళ ఫోన్ చేయకపోయినా కంగారు పడకండి అంది. సరేనమ్మా, జాగ్రత్తగా రమ్మను అందావిడ. అలాగే ఆంటీ అని ఫోన్ పెట్టేస్తూ వర్షిని వైపు చూసింది. వర్షిని శూన్యంలోకి చూస్తోంది. సంగీత నిట్టూరుస్తూ ఆమెను వాష్రూంలోకి తీసుకెళ్లి హెడ్ బాత్ చేయించి రెడీ చేసింది. సంగీత ఏం చేసినా బొమ్మలా ఉండిపోయింది వర్షిని. అప్పటికప్పుడు కారు బుక్ చేసుకుని వర్షినిని తీసుకుని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది. సంగీతతో వర్షిని రావడం ఆశ్చర్యపరిచింది వాళ్ళని. జరిగిందంతా చెప్పి వర్షిని అప్పగించింది సంగీత. అది విన్నవాళ్ళు షాక్ అయిపోయారు. ఎవడు వాడు? బుల్లెట్లా వచ్చిందన్నమాట కృష్ణ చైతన్య గొంతు నుంచి. ఆ అరుపుకు సంగీత భయపడిపోయింది. అతని గురించి ఏం తెలియదు అంకుల్ అంది. ఆమెనేమీ అనలేక మౌనంగా ఊరుకున్నాడు. 2 రోజుల తర్వాత సంగీతను కారులో పంపించారు. తిండి నిద్ర మానేసి గంటల తరబడి శూన్యంలోకి చూస్తూ మాటామంతి లేకుండా ఉన్న కూతుర్ని చూస్తుంటే వాళ్ళ గుండెలు తరుక్కుపోతున్నాయి. కృష్ణ చైతన్య ఇషాన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినా ఏ ఒక్క ఆధారం దొరకలేదు. సెలవులు కావడంతో ఎవ్వరూ లేక అసలు అతని గురించి ఏం తెలియలేదు. ఒకవేళ ఉన్నా అతని గురించి ఎవరికీ తెలియదు. తెలిసిన ఫ్రెండ్స్ ఎవరూ చెప్పేవాళ్ళు కాదు. కూతురు తప్ప ఎవ్వరూ అతని గురించి చెప్పలేరని, ఎప్పుడు కూతురు ఆ బాధల నుంచి బయటకు వస్తుందా అని ఎదురుచూడసాగాడు. అమృతవర్షిని ప్రేమ వివాహం చేసుకుందని, అతనేమైనా మోసం చేశాడన్న విషయం బంధుమిత్రులు ఎవరికీ తెలియకుండా దాచారు. ముఖ్యంగా స్రవంతి అన్నయ్యకి తెలిస్తే అస్సలు ఊరుకోడు. వర్షిని మోసం చేసిన వాడు ఎవడైనా, ఎంతటి వాడైనా, ఎక్కడున్నా వెతికి పట్టుకుని నడి రోడ్డు మీద పెట్టను కాల్చినట్టుగా కాల్చిపారేస్తాడు. అతను మంచికి మంచి, చెడుకి చెడు, ఎవరు చెప్పినా విండు. ఆ భయంతోనే స్రవంతి జరిగిన విషయాన్ని తన పుట్టింటి వాళ్ళతో గాని ఇటు అత్తింటి వాళ్ళతో గాని చెప్పలేదు. పల్లెటూరులో కావడంతో ఎప్పుడో పండగలప్పుడు తప్ప ఎవ్వరూ రారు. కృష్ణ చైతన్య రోజూ ఆఫీస్కి వెళ్ళొస్తుంటాడు. స్రవంతికి ఆరోగ్యం బాగుండదని, ఇక్కడ వాతావరణం బాగుంటుందని సొంత ఊరికి వచ్చి రాజ్మహల్ లాంటి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడికి సిటీ పెద్ద దూరం కాదు. గట్టిగా కారులో వెళ్తే అరగంట పడుతుంది. అందుకే ప్రతిరోజు కృష్ణ చైతన్య ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తుంటాడు. సిటీలో 4-5 పెద్ద పెద్ద భవంతులు, లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నా కేవలం భార్య కోసం మాత్రం ఇక్కడికి వచ్చున్నాడు. అప్పుడప్పుడు సెలవులకు వెళ్ళి అక్కడ గడిపొస్తారు. సిటీకి వెళ్ళిపోదాం, అక్కడైతే ఎవరూ పట్టించుకోరు అనుకున్నారు. ఇక వెళ్ళిపోదాం అనుకుంటుండగా ఒకరోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది వర్షిని. ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించారు. ఆమె చెప్పిన వార్త విన్నాక వాళ్ళకు బాధపడాలో సంతోషించాలో కూడా అర్థం కాలేదు. తాను తల్లి కాబోతున్నానని తెలియగానే అప్పటి వరకు షాక్లో ఉన్న అమృతవర్షిని ఈ లోకంలోకి వచ్చింది.
నెమ్మదిగా జరిగింది గ్రహించింది. తాను ఎంత సులభంగా మోసపోయింది ఆమెకు అర్థమైంది. తల్లిదండ్రులకు మొహం చూపించలేక స్లీపింగ్ పిల్స్ మింగపోయింది. అది స్రవంతి చూసి కూతురు ప్రయత్నాన్ని అడ్డుకుంది. కూతురు చేస్తున్న ఈ పనికి ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది. గుండెల్లో నొప్పి ప్రారంభమై వెనక్కి విరుచుకుపడింది. స్రవంతిని హాస్పిటల్లో చేర్చారు. ఆమె హార్ట్అటాక్ రావడంతో డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. బెడ్ మీద ఉన్న తల్లిని చూడగానే అమృతవర్షినికి దుఃఖం ఆగలేదు. ఏడుస్తున్న కూతుర్ని దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేసింది. మమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? అతి కష్టం మీద మాట్లాడుతూ అంది స్రవంతి. ఆ మాటతో తల్లిని కౌగిలించుకుని గుండెలు పగిలేలా ఏడ్చింది వర్షిణి. పుట్టి ఉద్దెరిగిన తరువాత కూతురి కంట కన్నీరు చూడని ఆమె గుండెలు బద్దలయ్యాయి. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆశలను వమ్ము చేశాను. మీరిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాను. నాకు బ్రతికే అర్హత లేదు మమ్మీ, ఏడుస్తోంది వర్షిణి. ఒక్కరోజు కూడా నేను చూడకుండా ఉండలేనే. అలాంటిది నువ్వు ఇలాంటి పని చేస్తే నేను బ్రతకగలనా బంగారం? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయాలని మాటివ్వరా? చేయి చాస్తూ అంది స్రవంతి. కన్నీళ్లతో తల్లి చేతిలో చేయి వేసింది. వాళ్ళిద్దరినీ చూస్తున్న కృష్ణ చైతన్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమృతవర్షిని వదిలేసి వచ్చిన ఇషాన్ బిజినెస్లో పడిపోయాడు. మొదట్లో ఏమీ అనిపించకపోయినా రోజులు గడిచే కొద్దీ ప్రశాంతత కరువైంది. అమాయకమైన వర్షిణీ మొహం కళ్ళ ముందు మెదిలి అతను నిలదీసేది. తను వచ్చేస్తుంటే నన్ను వదిలి వెళ్ళకంటూ ఆమె చూసిన చూపు గుర్తొచ్చింది. ఆమె ప్రేమ గుర్తొచ్చేది. ఏ పని చేస్తున్నా అనుక్షణం ఆమె తలంపులే. ఆమె రూపం మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. తిండి నిద్ర ఏది సహించడం లేదు. ఏంట్రా ఇలా ఉంటున్నావు ఈ మధ్య అంది వసుమతి. ఏం లేదమ్మా, ఏవో బిజినెస్ టెన్షన్ అని తప్పించుకున్నాడు. వర్షిణి కోసం అతని మనసు ఆరాటపడుతోంది. తనకి వర్షిణి కావాలి, ఆమె ప్రేమ కావాలి. ఆమె ఒళ్ళో తప్ప తనకి ఎక్కడ మనశ్శాంతి దొరకదు. ఇక ఆమెను వదిలుండలేకపోయాడు. ఆమె తల్లిదండ్రుల వివరాలు కానీ ఊరు పేరు కానీ తెలియదు. వైజాగ్ వెళ్తే తెలుస్తుందేమో అనుకుని అక్కడికి పరిగెత్తాడు. అక్కడ ఆమె వివరాలు తెలియలేదు. సుధీర్ని అడిగాడు. నాకు తెలియదన్నాడు సుధీర్. పోనీ వాళ్ళ ఫ్రెండ్స్ వివరాలు అడిగాడు. వర్షిణి గురించే సరిగ్గా తెలియనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి నేనెందుకు అడుగుతాను? నాకేం అవసరం సీరియస్గా అన్నాడు సుధీర్. యూనివర్సిటీలో ఎవరికైనా తెలిసేమో అడగవా ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు. నీ గురించి కాదురా, వర్షిణి కోసం నీకు హెల్ప్ చేస్తానంటూ తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నాలు చేసిన వివరాలు తెలియలేదు. వీళ్ళ బ్యాచ్ అంతా వెళ్ళిపోవడంతో జూనియర్స్కి వాళ్ళ గురించిన వివరాలు ఏం తెలియలేదు. అదే విషయం చెప్పాడు. అయితే యూనివర్సిటీలో అడ్రస్ ఉంటుందిగా, ట్రై చేద్దామా ఆశగా అన్నాడు. పదా అని అక్కడున్న అసిస్టెంట్కి డబ్బులు ఇచ్చి ఆమె అడ్రస్ కోసం ట్రై చేశారు. అది లోకల్ అడ్రస్. అదేంటి, ఆమెది వైజాగ్ కాదు కదా? ఏమో, ఇక్కడ అడ్రస్ ఇచ్చారన్నాడు. ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళంతకు ముందు నెలలోనే కొడుకుల దగ్గరికి అమెరికా వెళ్ళిపోయారని తెలిసింది. ఆ చుట్టుపక్కల అడిగిన అమృతవర్షిణి ఎవరో తెలియదని, వాళ్ళకి అసలు ఆడపిల్లలే లేరని, ఎవరూ ఎప్పుడూ రావడం చూడలేదని చెప్పారు. మిగతా ఫ్రెండ్స్ అడ్రస్లు సంపాదించి వెళ్లారు. ప్రియా వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారని తెలిసింది. ఏ ఊరని అడిగినా తెలియదన్నారు. రమ్య మృదుల ఇంటికి వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళిద్దరూ స్టేట్స్ వెళ్లారని తెలిసింది. కాంటాక్ట్ నెంబర్స్ అడిగినా ఇంట్లో వాళ్ళు వీళ్ళ మీద అనుమానపడి ఇవ్వలేదు. ఇక ఆఖరి ఆశగా సంగీత ఇంటికి వెళ్లారు. సంగీత వాళ్ళది ఉన్నత కుటుంబం. అంత ఈజీగా ఆమె ఇంట్లోకి వెళ్ళడానికి కుదరలేదు. ఎలాగైతేనే అన్ని ప్రయత్నాలు చేయగా వాచ్మెన్కి డబ్బు ఆశ చూపించి ఆ రోజుకు వెళ్ళగలిగారు. ఎవరు కావాలి అని అడిగాడు సంగీత తండ్రి. తన క్లాస్మేట్స్ అన్నారు వాళ్ళు. అయితే అన్నట్టుగా చూశాడు ఆయన. ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ చేస్తున్నాం, పిలవాలని వచ్చామన్నారు. సంగీత ఇక్కడ లేదు. ఎక్కడుంది ఆతృతగా అడిగాడు ఇషాన్. అతని వైపు విచిత్రంగా చూస్తూ ఆస్ట్రేలియా వెళ్ళింది మా అన్నయ్య గారి ఇంటికి అన్నాడు. ఎప్పుడొస్తుంది? ఈ వివరాలన్నీ మీకెందుకు? ఆయన సీరియస్గా అన్నాడు. అబ్బే ఏం లేదండి, ఫంక్షన్కి వస్తుందేమో అని. తనిప్పుడే రాదు, రావడానికి చాలా కాలం పడుతుంది, వెళ్ళండి అన్నాడు ఆయన. ఒకవేళ సంగీత తిరిగి వస్తే ఇషాను వచ్చి వెళ్ళాడని చెప్పండి, ఒకసారి ఫోన్ చేయమనండి అన్నాడు.
మా అమ్మాయి నీకెందుకు ఫోన్ చేయాలి అన్నారు ఆయన. తప్పుగా భావించకండి, నాకు కావాల్సిన అమ్మాయి గురించి తనకి తెలుసు అన్నాడు ఇషాన్. ఆయన ఏమనుకున్నాడో, మా అమ్మాయి రాగానే ఫోన్ చేయిస్తానన్నాడు. దాంతో ఇషాన్ తన ఫోన్ నెంబర్ రాసిచ్చాడు. ఇషాన్ గుమ్మం దాటడంతోనే ఫోన్ నెంబర్ ఉన్న పేపర్ని ముక్కలుగా చేసి, ఇలాంటివి చాలా చూశాను అనుకుంటూ డస్ట్బిన్లో విసిరేసి అసలు తను వచ్చిన విషయమే చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు ఆయన. ఇషాన్ వర్షిని మోసం చేశాడని ఆమె ఫ్రెండ్స్కి తెలిసింది. ఒకవేళ ఇషాన్కు కనిపించినా వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. వర్షిని గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. ఊరి పేరు ఫాదర్ పేరు తెలుసు, అది కూడా సిటీనే. వీళ్ళుండే పల్లెటూరు గురించి తెలియదు. అన్నీ తెలిసింది ఒక్క సంగీతకే. ఎంత ప్రయత్నం చేసినా వర్షిని వివరాలు తెలియకపోవడంతో పిచ్చెక్కినట్టయింది. వైజాగ్లో తాము తిరిగిన ప్రదేశాలన్నీ తిరిగాడు. నా తప్పు తెలుసుకున్నాను హనీ, ఎక్కడున్నావు? ఒక్కసారి కనిపించు, ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళనురా కన్నీళ్లతో అనుకున్నాడు. తిరిగి తిరిగి అలసిపోయి రూమ్కి చేరుకున్నాడు. లోపలికి అడుగు పెట్టబోతుండగా, నిన్నొకటి అడగాలని మర్చిపోయానురా, ఇషాను చూడడంతో గుర్తొచ్చింది అన్నాడు రమేష్. ఏంట్రా? బీరు తాగుతూ కులాసాగా అన్నాడు చందు. అమృతవర్షిని మీద కక్ష ఎందుకురా అని అడిగాడు రమేష్. ఆమె మీద నాకు పగ, ఆశ్చర్యపోతున్నట్టు అన్నాడు. అవునరా, నువ్వే కావాలని ఇషాన్ని రెచ్చగొట్టి పందెంలోకి దింపావు. ఆ రోజు ఇషాన్ వర్షిని మోసం చేసి వెళ్ళిపోతుంటే నీ కళ్ళల్లో సంతోషాన్ని, ఏదో సాధించిన తృప్తిని స్పష్టంగా చూశాను నేను. మేమందరం జారి చూపిస్తుంటే నువ్వు ఆనందంతో గంతులు వేశావు. నిజం చెప్పరా, తన మీద నీకు పగ కదా అని అడిగాడు. అవునరా, అది ఆ డెవిల్ నన్ను చెప్పుతో కొట్టిందరా. బీర్ బాటిల్ పైకెట్టి గడగడా తాగేశాడు. ఎందుకురా ఆశ్చర్యంగా అడిగాడు రాజు. దానికి ఐ లవ్ యూ అని చెప్పాను, ఒప్పుకోలేదు. వెంటపడ్డాను, పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా చూడలేదు. నాకున్న ఆస్తి గురించి చెప్పాను, అయినా లక్ష్య పెట్టలేదు. కుక్కలా దాని వెనకాల తిరిగి ఎంత ప్రేమిస్తోంది చెప్పాను. ఎన్నిసార్లు అడిగినా నో అన్నదే సమాధానం. దాని అందం నన్ను కవ్వించింది. ఒకరోజు అది ఒంటరిగా వస్తుంటే చేయి పట్టుకున్నాను. వదలమని సున్నితంగానే చెప్పింది. ప్రేమిస్తే ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో అంటూ అడ్వాన్స్ అవ్వబోయాను. అంతే, చెప్పుతో ఎడాపెడా వాయించింది. అటుగా వచ్చిన అబ్బాయిలా చూసి నవ్వారు, నన్ను హేళన చేశారు. అప్పుడే దాని అంతు చూసేవాణ్ణి. కానీ ఆ కుర్రాళ్ళు ఉండడంతో సారీ చెప్పి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బ్రతిమలాడాను. అప్పటినుంచి అదంటే నాకు పగ. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూశాను, కానీ అవకాశం దొరకలేదు. సుధీర్కి ఫ్రెండ్ అని తెలిసి నా గురించి చెప్తుందేమో అని భయపడ్డాను, కానీ చెప్పలేదు. 1-2 సార్లు ఎదురుపడ్డప్పుడు మళ్ళీ సారీ చెప్పాను. తను మర్చిపోయాను, వదిలే, ఇంకెప్పుడు ఎవరితో ఇలా ప్రవర్తించుకొని క్లాస్ పీకింది. సారీ చెప్పానే కానీ అది చేసిన అవమానం, ఆ కుర్రాళ్ళ నవ్వు మర్చిపోలేకపోయాను. నా గుండెల్లో అది చేసిన అవమానం జ్వాల రగులుతూనే ఉంది. ఎలాగైనా దాని బ్రతుకు నాశనం చేయాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. సరిగ్గా అప్పుడే ఇషాన్ మనతో గడపాలని వచ్చాడు. చాలా పెద్ద ప్లానే వేసావు చందు. ఇషాన్ బకరాల నీకు బాగానే దొరికాడు. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.